అలాగే ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అయితే మొత్తం క్లీన్ చేశాను అనమాట. అలాగే దేవుడి దగ్గర అయితే నాకు ఇలా మట్టి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం. ప్రసాదం కూడా ఎక్కువ మట్టి పాత్రలోనే పెడతాను అనమాట. ఇవైతే ఆవు పాలు పెట్టుకోవడానికి వాడతాను. ఇవైతే దేవుడి దగ్గర వాటర్ పెట్టుకోవడానికి. ఇవి రెండు అయితే పువ్వులు కోసుకొచ్చుకోవడానికి అయితే వాడతాను అనమాట. ఇది కూడా పువ్వులు కోసుకొచ్చుకోవడానికి వాడుకుంటాను. ఇలా పూజా సామాన్లకు మొత్తానికైతే గంధం బొట్లు అయితే పెట్టేశాను. అలాగే గుమ్మానికైతే ఇలా పసుపు పూసి బొట్లు అయితే ఇలా పెట్టేసాను అనమాట. ఇలా ముగ్గు కూడా పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర. ఇప్పుడు చూడముచ్చటగా ఉందన్నమాట మా దేవుడి గది. అమ్మవార్లందరూ ప్రశాంతంగా ఇలా కూర్చొని ఉన్నారనమాట. దేవుడి దగ్గర అయితే ఇలా గుమ్మానికైతే బొట్లు పెట్టేశాను. ఇలా చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట అమ్మవార్లకి. పోయి పువ్వులు అయితే కోసుకురావాలి. పొద్దుటే స్నానాలు అయితే అయిపోయాయి అనమాట. అలాగే పిల్లలకు కూడా టిఫిన్ చేసి కడుపు నిండా అయితే పెట్టేసి, మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళైతే టీవీ చూస్తున్నారనమాట. టిఫిన్ చేశాను, తిన్నారు. ఇక నేను ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను. లేకపోతే మమ్మీ మాకు టిఫిన్ ఆకలి అవుతుంది అని మధ్య మధ్యలో ఇలా అనకుండా వాళ్ళకైతే టిఫిన్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు వెళ్ళేసి గార్డెన్లో ఫ్లవర్స్ అయితే కోసుకురావాలి. చూసారా మా రేక్కాయల చెట్టు అనమాట. కాయలు అయితే పుల్లి కాసాయి. పక్షులు పోయిన సంవత్సరం అయితే బాగా కాసాయి రేక్కాయలు. కొంచెం ఈ సంవత్సరం అయితే తక్కువ కాసాయి. నెక్స్ట్ ఇయర్ ఎవరు తింటారో ఏమో మా ఇంట్లో ఈ కాయల్ని. అలాగే ఈరోజైతే ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. సాయంత్రం అయితే ఇంకా రంగులతోటైతే ముగ్గులు అయితే వేయాలన్నమాట. నేను ఇలా భోగి కుండ అయితే గీసానన్నమాట. మా బాబు వచ్చి ఏం చేశారో చూడండి. ఇలా ఉంటుందన్నమాట పిల్లలతోటి. నేను ఇలా భోగికుండా ఇలా ముగ్గు గీస్తే వచ్చేసి ఇలా గ్యాస్ స్టవ్ ఇలా సిలిండర్ అయితే ఇలా గీశాడనమాట. గంట సేపు అయితే నవ్వుకున్నాను నేను. గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుతూనే ఉన్నానన్నమాట ఈ గ్యాస్ సిలిండర్ ఇవి చూసేసి. పిల్లలు చేసే అల్లరి అంతా ఇంత అయితే కాదనమాట.
మా గార్డెన్లో పూసిన పూలు ఎందుకోనండి, గులాబీలు అయితే అసలు తక్కువ పూస్తున్నాయి అన్నమాట. ఇదివరకు బాగా పూసేటి గులాబీ పూలు తక్కువ పూస్తున్నాయి అన్నమాట. ఇలా ముగ్గులైతే పెట్టేశాను పొడవుగా. మా గుమ్మం ఇంటి దగ్గర నుంచి ఇలా బయట గుమ్మం దగ్గరికి అయితే మొత్తం ముగ్గులైతే పెట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే మా కొత్త ఇంటి దగ్గర అయితే సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం అయితే ఇక్కడే చేస్తున్నాం అనమాట పండగని. పిల్లలేమో మా అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటే పిల్లలేమో రామంటున్నారు. చదువుకునేటివి ఉన్నాయంట వాళ్ళకి, రాము అనేసి అయితే అంటున్నారనమాట. ఈసారికి ఇక్కడే, నెక్స్ట్ ఇయర్ ఎలాగో ఉండం కదా మేము ఇక్కడ, మా ఊరికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ సంవత్సరం అయితే సంక్రాంతి పండుగ అయితే ఇక్కడే జరుపుకుంటున్నాము. ఇలా అన్ని రకాలు ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చాను. మా కొత్త ఇంటిని చూడాలనుకుంటే నేను ఇదివరకు తీసిన వీడియోస్లో అయితే ఉంటుందన్నమాట మా ఇల్లు. చూడాలి అనుకుంటే తప్పక చూడండి మా ఇంటిని. చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. చాలా వీడియోస్లో ఉంటుందన్నమాట మా కొత్త ఇల్లు. జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటామన్నమాట, పెద్ద ఫ్యామిలీ. మా మామయ్య, అత్తయ్య అందరూ, మా బావగారు వాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ చాలామంది ఉంటాం మా ఇంట్లో. చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లల చదువు కోసం ఇలా ఉండాల్సి వస్తుందన్నమాట. పిల్లలు చదువు అయిపోగానే సమ్మర్లో అయితే కంపల్సరీ మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అలాగే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మేము ఉండేది సిటీలోనండి, పల్లెటూరు అయితే కాదు. కానీ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే సిటీ వస్తుంది అనమాట. పిల్లల చదువు కోసం అయితే మేము సిటీ వచ్చాము. మాది సొంత ఇల్లే అనమాట. ఇక్కడ స్కూల్కి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. స్కూల్ కూడా దగ్గరే. పిల్లలతోటైతే ఏ ఇబ్బంది లేదు. మంచిగా స్కూల్కి వెళ్ళి వస్తారు సాయంత్రం. వాళ్ళతోటి అయితే నాకు ఏ ఇబ్బంది లేదు. ఇలా రోజు ఫుల్ వీడియో అయితే పెట్టాలి అనిపిస్తుంది అనమాట. కానీ కుదిరిద్ది, పిల్లలకి పొద్దుటే లేసి ఇల్లు క్లీన్ చేసుకొని వంట చేసి వాళ్ళకి బాక్సులు కట్టి వాళ్ళ స్నానాలు, టిఫిన్లు ఇవన్నీ చేసుకునేసరికి 11, 12 అయితే అవుతుంది అనమాట. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా టైం కుదిరితే ఫుల్ వీడియో అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఫుల్ వీడియో చేయటం అయితే కుదరడం లేదు. పెద్ద పిల్లలు అన్నాను కదా,
కానీ మన పిల్లలు ఎప్పుడు మనకి చిన్నవాళ్ళే, ప్రతిదీ వాళ్ళకి అందివ్వాలన్నమాట. వాటర్ కానుంచి మొత్తం చూసుకోవాలి. వాటర్ కూడా వాళ్ళ పక్కన పెట్టాలన్నమాట భోంచేసేటప్పుడు, భోజనంతో పాటు. అలా ఉంటుందన్నమాట పిల్లలతోటి. పొద్దుటే లేస్తారు పాపం, హడావుడిగా స్కూల్కి అయితే వెళ్తారు. మళ్ళీ సాయంత్రం వస్తారు, మళ్ళీ అలసిపోతారు. అందుకని పిల్లలకి ప్రతిదీ చేయాలి. వాళ్ళు ఎంత ఎదిగినా మనకి చిన్న పిల్లలే కదా. కొన్ని సమయంలో అయితే నేను చెప్తే చేస్తారనమాట పని. కాదనరు, ఏదన్నా మాట చెప్తే అయితే కాదనరు, చేస్తారు. కానీ వాళ్ళనైతే రోజు ఇబ్బంది అయితే పెట్టను. వాళ్ళు చదువుకుంటే చాలు మంచిగా అనేసి అనుకుంటానన్నమాట.